రైట్ సో నమస్తే అండి. నేను మీ త్రినారెడ్డి. సో ఈరోజు వచ్చేసి మీకు ఒక మినీ పవర్ వీటర్, చిన్న పవర్ వీటర్‌ని తీసుకొచ్చామాట. ఈ పవర్ వీటర్ వచ్చేసి కలుపులు తీసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. హెవీ దుక్కులకి యూజ్ అవ్వదనమాట. కూరగాయ తోటలు, మిర్చి తోటలు అలాగే ఏవైనా మీరు మొక్కలేసుకున్న ఆ మొక్కల మధ్యలో కలుపు తీసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ పవర్ వీటరు. ఈ పవర్ వీటర్ వచ్చేసి వాండా కంపెనీ వారిది. మోడల్ వచ్చేసి F300 మోడలు. ఇదొచ్చేసి JX8 ఇంజిన్‌తో వస్తది. ఈ ఇంజిన్ వచ్చేసి 2 HP ఇంజిన్, 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తదనమాట. దీనికి బ్లేడ్‌లొచ్చేసి మీకు 16 బ్లేడ్ల వరకు యూజ్ చేసుకోవచ్చు. అంతకుమించి మీరు యూజ్ చేయకూడదు. ఒకవేళ యూజ్ చేస్తే మీకు లోడ్ ఎక్కువ పడిపోయి ఇంజిన్ ఆగిపోవడం అనేది జరుగుతుందనమాట. పెట్రోల్ వచ్చేసి 2.5 గంటలు వస్తది. 2:30 గంటలు. నీకు ఆ మైలేజ్ వస్తుందా? లేకపోతే ఇంకా తక్కువ వస్తుందా? ఎక్కువ బానే వస్తుందా? 2 గంటలు ఆ! వస్తుంది. ఓకే. 2 గంటలు వస్తుంది. దీని మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నావు నువ్వు? బానే ఉంది మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ ఏంటి? దీనికి మెయింటెనెన్స్ ఏంటి? జీరో మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ అంటే ప్రతి 40 గంటలకు ఒకసారి ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి. మీరు మారిస్తేనే కరెక్ట్‌గా రన్ అవుతాయి. లేకపోతే అవ్వదు. మీరు పెట్రోల్ ఏసిన తర్వాత కూడా వాడితేనే పెట్రోల్ ఉంచాలా. లేకపోతే పెట్రోల్ తీసేయాలి. మీరు వాడకుండా పెట్రోల్ ఏసేసి ఉంచిస్తే దానివల్ల ఏంటంటే కార్బొరేటర్ జామ్ అయిపోవడము, ప్లగ్‌లు జామ్ అయిపోవడము, నెక్స్ట్ అక్కడ ఒక చిన్న ఫిల్టర్ నీకు ఇందాక చెప్పాను చూసావా ఈ ఫిల్టర్? ఈ ఫిల్టర్ కూడా జామ్ అయిపోయి నీకు పెట్రోల్ ఎంత కావాలో అంత అందించలేకపోవడం వల్ల మీకు స్టార్టింగ్ ప్రాబ్లమ్ వచ్చేద్ది. లేకపోతే ఇందాక మనం చూసినప్పుడు జర్క్ వచ్చింది చూసావా? అలాంటి జర్క్ ప్రాబ్లమ్ కూడా వస్తది. షాకులైపోయినా. షాకా. కాలుతో వెళ్తే మనకు ఐడియా ఉంటుంది.